ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1888కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 7, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జనవరి 22వ తారీఖు సామ్సంగ్ అఫీషియల్గా సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతుంది. దీనిలో రూమర్స్ ప్రకారం అయితే 4 ఫోన్స్ వస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. 3 అయితే కన్ఫర్మ్, S25, S25 ప్లస్, S25 అల్ట్రా. ఇంకా ఫోర్త్ ఫోన్ వచ్చేసరికి S25 స్లిమ్. మరి ఇది వస్తుందో రాదో ఆ రోజు టీచ్ చేసి మళ్ళీ ఒక 3 months తర్వాత తీసుకొస్తారు. ఇవన్నీ మనకి ఆ రోజు తెలుస్తాయి. మొత్తం అయితే S25 సిరీస్ అయితే వస్తుంది. అండ్ ఈసారి S25 సిరీస్ ఏదైతే S25లో ఏదైతే ఏఐ ఫీచర్స్ ఉన్నాయో అవి అసలు ఏఐ ఫీచర్స్ అంటే ఏందో యాపిల్కి తెలుస్తుంది అని చెప్పేసి ఐసీ యూనివర్స్ చెప్తున్నాడు. ఐసీ యూనివర్స్ లీక్స్ ప్రొవైడ్ చేస్తుంటాడు కదా. S25 సిరీస్లో ఏ ఫీచర్స్ చాలా బాగుంటాయి. అసలు యాపిల్కి అసలు ఏ ఫీచర్స్ ఏందో రుచి చూపించేది అన్నట్లు చెప్తున్నాడు. మరి చూడాలి ఎలా ఉంటాయో కొత్త ఫీచర్స్. అండ్ ఇంకొకటి ఈవెంట్లో వీళ్ళు హెడ్సెట్లను కూడా టీచ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ ముహాన్ అని చెప్పేసి ఒక హెడ్సెట్ని, అంటే యాపిల్ విజన్ ప్రో కాంపిటీటర్ ఇది. అండ్ ఒక రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి, మెటా రేబాన్ గ్లాసెస్, అట్లాంటి గ్లాసెస్ కూడా ఒకటి టీచ్ చేయొచ్చు. అండ్ ఒకటి బుక్ కూడా గెలాక్సీ బుక్ 5 అల్ట్రా ఇది కూడా లాంచ్ చేయొచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. అండ్ గెలాక్సీ రింగ్ ఉంటుంది కదా వెళ్ళి, వాటిలో డిఫరెంట్ సైజెస్ కూడా తీసుకొని వస్తారు. ఇవి లాంచ్ ఈవెంట్లో రాబోతున్నవి రూమర్స్ ప్రకారం. నెక్స్ట్ మనకి WPC వాళ్ళు QI పవర్ ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక ప్రకటన అయితే చేశారు. సో దీన్ని చూస్తే అర్థమయ్యేది మనకి ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా యాపిల్ లాగా ఇన్బిల్డ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ క్యాపబిలిటీ తీసుకురాబోతున్నారు. మ్యాక్సేఫ్ క్యాపబిలిటీ. ఇప్పుడు నార్మల్గా మీరు OnePlus ఫోన్స్ చూసుకుని OnePlus 13 సిరీస్ కానివ్వండి, సామ్సంగ్ S25 సిరీస్లో కూడా కేస్ పెడితే మనం మ్యాగ్నెట్ యూజ్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ కనెక్టివిటీ ఉంటుంది. ఏదైనా మీరు యాక్సెసరీస్ కనెక్ట్ చేయొచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు. ఇవన్నీ మనకి కేస్ పెడితేనే పనిచేస్తాయి ఆండ్రాయిడ్ ఫోన్స్లో. ఫస్ట్ ఇన్ఫినిక్స్లో తీసుకొచ్చారు, తర్వాత వీళ్ళందరూ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇన్బిల్డ్ యాపిల్ లాగా యాపిల్కి కేస్ అవసరంలో డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. అట్లా ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మనం చూస్తామంట మ్యాక్సేఫ్. చూడాలి ఫస్ట్ ఎవరు తీసుకొని వస్తారో. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఫస్ట్ గూగుల్ అండ్ సామ్సంగ్ ఈ 2 బ్రాండ్స్ తీసుకొస్తాయంట. ఇప్పుడు S25 సిరీస్లో అయితే ఇది ఉండదు. S26 సిరీస్లో ఇన్బిల్డ్ మీరు మ్యాక్సేఫ్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ 2,60,000 మంది ఇండియన్స్ మీద ఒక సర్వే అయితే చేశారు. అంటే ఎక్కువ వీళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు డబ్బులు అని చెప్పేసి. సో దీనిలో ముఖ్యంగా ఎక్కువ మంది ఈ బయట ఫుడ్ ఉంటాయి కదా, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ దాంతోపాటు బెవరేజెస్, అంటే బయట మీరు ఫుడ్ తింటుంటారు, డ్రింక్స్ తాగుతుంటారు, లైక్ థమ్స్అప్లు, పెప్సీలు, కోకోలు తాగుతుంటారు కదా. సో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అండ్ ఇంట్లో వండుకుందాము, వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, పప్పులు, ఉప్పులు, వీటి మీద తక్కువ ఖర్చు పెడుతున్నారు. సో ఎక్కువ మంది ఇలా బయట జంక్ ఫుడ్కి అలవాటు అవ్వడం వల్ల ఇండియాలో మనకి ఇవి ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా స్థూలకాయ సమస్యలు కానివ్వండి, ఒబేసిటీ, అండ్ దాంతోపాటు హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి. సో చాలా ప్రాబ్లమ్స్ మనకి ఫుడ్ వల్లే వస్తాయి. మన బాడీలో సగం రోగాలకు కారణం ఈ జంక్ ఫుడ్ అని చెప్పొచ్చు. మీరు ఏదైతే లోపలికి వేస్తున్నారో అదే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీ బాడీ మీరు ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది అనమాట. లేకపోతే అడ్డమైన రోగాలన్నీ వచ్చేస్తాయి. ముఖ్యంగా చాలామంది ఇవి ఎక్కువ ఆల్కహాల్, సిగరెట్లు వీటి గురించి మాట్లాడుతుంటాం, అవి బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పేసి. ఓవర్ ఈటింగ్ కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎక్కువ తినకండి, ఎంత కావాలో అంతే తినండి. నెక్స్ట్ మన యూనియన్ హెల్త్ మినిస్టర్ JP నడ్డా గారు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు HMPV వైరస్కి సంబంధించి. ఈ వైరస్ అంత ప్రమాదకరమైనది అయితే కాదు, ఇది మీరు భయపడాల్సిన అవసరం లేదు. COVID-19 లాగా అయితే కాదు, ప్రాణాలు తీసే అంత లేదు దీనికి. ఇది 2001లోనే మనం ఐడెంటిఫై చేసాం ఈ వైరస్ని. కొత్త వైరస్ అయితే ఏం కాదు, కాకపోతే ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఆస్తమా కానివ్వండి, శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి కదా, సో అట్లాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ కొడుతుంటుంది. నిమోనియా ఇట్లాంటి పేషెంట్ ఉంటారు, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ కొడుతుంటుంది. నార్మల్ వాళ్ళకైతే మాత్రం పెద్దగా దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. నార్మల్ జలుబు దగ్గు ఎలా వస్తుంది అట్లనే కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి మన యూనియన్ మినిస్టర్ కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సాయి అడుగుతున్నారు, X200 Pro చాలా బాగా నచ్చిందంటే ప్రజెంట్ అయితే iPhone 14 Pro యూస్ చేస్తున్నారు, అది తీసేసి X200 Pro తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. నా ఒకటే సలహా, ఒకవేళ కెమెరా నువ్వు బాగా వాడేవాడివి అయితే అప్పుడు X200 Proకి వెళ్ళు, లేకపోతే 14 Proనే ఉంచుకో. X200 Pro కెమెరా నీకు బెస్ట్ కెమెరా. ప్రజెంట్ నాకు తెలిసి ఏ ఫోన్లో మీకు అంత మంచి ఫోటోస్ అయితే రావు. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అవన్నీ నీకు iPhone 14 Proలో అయితే నీకు అంత అయితే ఉండదు కెమెరా. దాని ప్రకారం డిసిషన్ అయితే తీసుకో. యాపిల్ నీకు లాంగ్ రన్లో నువ్వు ఫోన్ యూస్ చేయాలనుకుంటే చాలా కాలం అయితే వస్తుంది, అండ్ రీసేల్ వాల్యూ కూడా ఉంటాయి. కానీ 2 జనరేషన్ బ్యాక్ ఫోన్ కాబట్టి ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. కానీ X200 Proలో నీకు అంత రీసేల్ ఉండదు, యాపిల్లో వచ్చినంత రీసేల్ వాల్యూ అట్లాంటివి ఉండవు. అవి కూడా నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అంత యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, UI కూడా అంత ఆ రేంజ్లో అయితే ఉండదు. ఎందుకంటే iOS నుంచి ఆండ్రాయిడ్కి వస్తున్నావు కదా, అది కూడా కస్టమ్ UIకి వస్తున్నావు. సో కొద్దిగా నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్డర్ అయితే తీసుకొని వచ్చారు. మైనర్స్ ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్స్ యూస్ చేస్తుంటారో
సో వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ పర్యవేక్షణ యూజ్ చేయాలన్నట్లు చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ఆస్ట్రేలియాలో తీసుకొని వచ్చారు. ఆస్ట్రేలియాలో కంప్లీట్ బ్యాన్ చేసి పడేశారు. 16 ఏళ్ళలో పిల్లలు అసలు సోషల్ మీడియా వాడకూడదని చెప్పేసి. సో ఇక్కడ మాత్రం మనకి ప్రెజెంట్ అయితే మన పేరెంట్స్ పర్యవేక్షణలోనే ఫోన్స్ యూజ్ చేయాలి. ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏజ్ వెరిఫై చేసుకోవాలని చెప్పారు. అండ్ ఒకవేళ వాళ్ళు 18 ఏళ్ళ లోపు పిల్లలు అయితే మాత్రం, మైనర్స్ అయితే మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఐడి ప్రూఫ్తోనే వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసే విధంగా మీరు రూల్స్ తీసుకురావాలంటే చెప్పారు. ప్రజెంట్ అయితే ఇవి ఇంప్లిమెంట్ స్టేజ్ అయితే కాదు, జస్ట్ వీళ్ళకి అడిగారంతే. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అండ్ ఇది ఒకవేళ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, చాలామంది పిల్లలు ఎవరైతే మైనర్స్ ఉన్నారో సో వాళ్ళు సోషల్ మీడియా కొద్దిగా దూరం ఉంటే వాళ్ళు కొద్దిగా ఇంకా బెటర్గా వాళ్ళ భవిష్యత్తు అయితే ఉంటుంది. ఎక్కువ వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అయిపోవడం కానీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదో ఒక 1 అవర్ అట్లా యూస్ చేయడం వేరు, కానీ ఇంకా పొద్దున్న సాయంత్రం 10 గంటలు కూడా రీల్స్ చూసే వాళ్ళు ఉన్నారు. అంత దారుణంగా తయారయ్యారు. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. చూడాలి మరి ఏం చేస్తారో. ఒక సంఘటన కూడా జరిగింది December 31 రోజు అనుకుంటా. గుజరాత్లో ఒక 10 ఏళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయి ఒక 16 ఏళ్ళ అబ్బాయితో లేచిపోయింది. అదే గుజరాత్లోనే. సో వీళ్ళ మీడియం ఏంటంటే వీళ్ళు కలుసుకోవడానికి, వీళ్ళు మాట్లాడుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారంట. వెళ్ళిపోయింది. వీళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఎవరో కిడ్నాప్ చేశారు అనుకుంటారు. 10 ఏళ్ళ అమ్మాయి కదా, కిడ్నాప్ చేశారు అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను పట్టుకుంటే అప్పుడు నిజం తెలిసిందనమాట. ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయం అయ్యారు. అబ్బాయి నమ్మి వెళ్ళిపోయింది. ఇద్దరు మైనర్స్, అబ్బాయి 16 ఏళ్ళు, ఈ అమ్మాయికి 10 ఏళ్ళు. ఇద్దరిని ఏం చేయలేరు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. నెక్స్ట్ మనకి బీహార్ పాట్నాలో ఒక ముగ్గురు గేమ్ ఆడుతూ చనిపోయారు. బీజీఎంఐ ఆడుతూ చనిపోయారు. ఎట్లా చనిపోయారంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ళు నార్మల్ గేమ్ అంటే నలుగురు కలిసి ఆడుకోవచ్చు కదా. సో ముగ్గురు గేమ్ ఆడుతున్నారు. రైలు పట్టాల మీద కూర్చొని ఆడుతున్నారంట వీళ్ళు, ఇయర్ ఫోన్స్లు పెట్టుకొని. మరి గేమ్ మరి ఎంత ఇంటెన్స్గా సాగుతుందో అది అంతే ఇంటెన్సిటీతో రైలు కూడా వచ్చింది. రైలు వచ్చేసి వీళ్ళని కొట్టేసింది. పోలీసులు దీన్ని అయితే నిర్ధారించారు. వీళ్ళు లాస్ట్ ఫోన్స్ చూస్తే మాత్రం గేమ్ అయితే ఉంది, బీజీఎంఐ గేమ్ అయితే ఉంది. సో ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు మీరు కొద్దిగా బయట ప్లేస్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి సలహా ఇస్తున్నారు పోలీసులు. బయట ఆడకండి, ఇంట్లో కూర్చొని ఆడుకోండి. బయట రోడ్ల మీద ఇట్లాంటి చోట్ల ఆన్లైన్ ముఖ్యంగా ఏమైందంటే ఈ గేమ్స్ ఆడడం కానివ్వండి, ఇన్వాల్వ్ అయిపోతుంటారు. ఇన్వాల్వ్ అయిపోయి చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఇవన్నీ పట్టించుకోరు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇట్లా ప్రమాదాలు జరుగుతాయి. నెక్స్ట్ మనకి అమెజాన్ 13th జనవరి 13th నుంచి సేల్ అయితే స్టార్ట్ చేస్తుంది midnight నుంచి. సేమ్ ఫ్లిప్కార్ట్ కూడా జనవరి 13 midnight వాళ్ళ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. రిపబ్లిక్ డే సేల్ అని చెప్పొచ్చు ఇది. సో 14 నుంచి సేల్ నడుస్తుంది. ప్రైమ్ మెంబర్స్ కానీ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కానీ ఒక రోజు ముందు 13 నుంచి నడుస్తుంది. చూద్దాం, ఒకవేళ సేల్ ఏమైనా మంచి ఆఫర్స్ ఇలాంటివి ఉంటే మాత్రం నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా మంచి డీల్స్ ఉంటే అక్కడ కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ రోజు డీల్ ఆఫ్ ది డే విషయానికి వస్తే మాత్రం రియల్మీ T300 TWS 1799 రూపీస్కి అయితే వస్తున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, స్పెషల్ ఆడియో సపోర్ట్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ ఇవన్నీ దీనిలో అయితే ఉంటాయి. అండ్ దీంతో పాటు ఎంఐ బ్యాక్ ప్యాక్ ఒకటి 173 రూపీస్కి వస్తుంది. అండ్ బోట్ చార్జర్ కేబుల్స్ ఉంటాయి కదా, మీరు 2-in-1 కేబుల్ కోసం చూస్తుంటే మైక్రో USB Type-C కేబుల్, ఇది కూడా తక్కువ రేట్కి వస్తుంది. 129 రూపీస్కి అయితే వస్తుంది. ఈ 3 డీల్స్, ఒకవేళ ఈ 3 డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే OnePlus 13 సిరీస్ ఈ రోజు midnight అయితే లాంచ్ అవుతుంది. midnight కాదు, 10 గంటలకు లాంచ్ అవుతుంది. 10 గంటలకు మీకు OnePlus 13 వీడియో మన ఛానల్లో వస్తుంది. OnePlus 13 రివ్యూ వస్తుంది, కంప్లీట్ రివ్యూ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.